ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికును త్రిత్వము తరువాతి 5వ ఆదివారపు శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. మీకోసం నిత్యము ప్రార్థించే దైవజనుడిగా నేనుంటూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. త్రిత్వము తరువాతి 5వ ఆదివారపు లేఖన భాగములను చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనమును చదువుకున్నాం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడై ఉండి ఈ రీతిగా దేవా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని విడుదలకు కావలసిన ఆత్మీయమైన వర్తమానం అందించుటలో తోడై ఉన్నందుకు మీకు వందనములు. నన్ను దేవా మీ నోటిపోరుగా వాడుకోమని, బిడలను దేవా ఆశీర్వదింపజేసి బలపరచమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, నేటి అంశము సజీవమైన రాయి. సజీవమైన రాయి, మూలరాయి, తలరాయి అనేటటువంటి అర్థాలను కూడా మనము చూడవచ్చు. సజీవమైన రాయి, దీనికి రెండు విశేషమైన అర్థాలు. ఒకటి, ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది, విశ్వాసులు. ప్రధానముగా సజీవమైన రాయి అనగా యేసుక్రీస్తే, జీవమునిచ్చువాడు, నిత్యము బ్రతికించువాడు. మనుషుల తిరస్కారము, ఇల్లు కట్టే మేస్త్రి ఒక రాయి పనికిరాదని పడవేసినట్లే లోకము యేసును సిలువ వేసి తిరస్కరించింది. దేవుని ఎంపిక, కానీ దేవుడు ఆయన్నే తన రక్షణ ప్రణాళికకు, సంఘానికి అత్యంత అమూల్యమైనటువంటి పునాది రాయిగా మార్చాడు. జీవమునిచ్చే రాయి. మామూలు రాళ్లకు జీవం ఉండదు, కానీ యేసు పునరుద్ధానుడై తనను నమ్మిన వారికి నిత్య జీవం ఇస్తాడు. దేవుని బిడలారా, సజీవమైన రాళ్ళు, రాయి అనగా క్రీస్తు అని విన్నాం. సజీవమైనటువంటి రాళ్ళు విశ్వాసులని వింటూ ఉన్నాం. రెండవ అర్థం, యేసు క్రీస్తును అంగీకరించిన ప్రతి విశ్వాసిని కూడా పరిశుద్ధ గ్రంథము సజీవమైన రాళ్ళు అని పిలుస్తూ ఉన్నది, ఆ పేరు పెట్టినది. ఆత్మీయ మందిరం, పాత నిబంధనలో ఇదే దేవుని ఆలయము. విశ్వాసుల ఐక్యత, రాళ్ళు ఒకదానితో ఒకటి కలిసి ఉంటేనే బలము. అలాగే విశ్వాసులు కూడా ఒకరితో ఒకరు ఐక్యముగా ఉండాలి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు కదా, ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఈ వచనంలో ప్రేమైనటువంటి వారలరా, ప్రవక్త అయిన యెషయా పునాది రాయి, మూలకు తలరాయిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ రాయి మెస్సయ్యను సూచిస్తూ ఉన్నది. తెలియకనే ఎన్నో సంవత్సరముల క్రితము ప్రవచించినటువంటి ప్రవచనము. భౌతికముగా మనము గమనించినట్లుగైతే ఆ రాయి ఒకటి బరువును మోస్తూ ఉన్నది, రెండు, ఆ రాయి రెండు గోడలను కలుపుతూ ఉన్నది, మూడు, ఆ రాయి కృంగిపోకుండా చేస్తూ ఉన్నది. ఇటుకలతో గోడ కట్టేటప్పుడు ఆ మేస్త్రికి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టే ఒకనాడు తీసివేసిన రాయిని మరలా మూలరాతికి అవసరమై తీసుకుంటాడు. ఆ మూలరాయే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మూలరాయి యేసుక్రీస్తు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు కదా, క్రీస్తు యేసు మూలమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. క్రైస్తవ సంఘము క్రీస్తునే మూలరాతి మీద కట్టబడినది. ఒక్కొక్కసారి మనం అంటూ ఉన్నాం, ఏమని? శంకుస్థాపన అని. శంకుస్థాపన కాదండి, అది మన పరిభాషలోనికి రాదు. మనము మూలరాతి స్థాపన అనాలి. ఆ మూలరాయి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ గృహానికి మూలరాయిగా నీవు ఉండయ్యా. ఆయన ఉన్నటువంటి గృహము, ఆయన ఉన్నటువంటి దేవాలయము ఆశీర్వాదకరముగా ఉంటది.
ఈ మూలరాతితో ఐక్యమయ్యి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సువార్థికులు విశ్వాసులు పాలు పంపులు పొంది ఉండాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 118వ సంకీర్తన మనం గమనించినట్లయితే 22వ వచనంలో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్చున్నారు, దానికే వారు నియమింపబడిరి. సంఘములో లేక దేవాలయములో నిన్ను కట్టాలని ప్రభు చూస్తూ ఉంటే నేను వాక్యమునకు అవిధేయులమై తొట్టిల్లిపోతూ ఉన్నామని చెప్పబడుచు ఉన్నది. గోడకు మూలరాయి 2 గోడలను కలుపుతూ ఉన్నది. ఒక గోడ యూదులైతే రెండవ గోడ అన్యులైన మనము. యూదుల కొరకు కొండ మీదకు దిగి వచ్చిన దేవుడు, అన్యులైన మన కొరకు స్వరక్తం ఇచ్చాడు ఆ దేవుడు. ఇప్పుడు ఎవరు గొప్ప? ప్రాణం పెట్టి స్వరక్తము చిందించి కాపాడిన నేను గొప్ప. దేవుని ఏర్పాటు గలవారు, నిబంధన జనులు, వారే యూదులండి. ఉదాహరణకు కయ్యూను శాపగ్రస్తమైన జీవితము. ఏబేలు మరణించాడు, కానీ ఏబేలు వంశంలో నుండి షేతు ఆశీర్వాద జీవితము పొందుకున్నాడు. మనం దేవుని ఏర్పాటు లేని వారమైనా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం. ఎంత గొప్పవారమో! సజీవమైన రాయి అయిన క్రీస్తు మీద కట్టబడిన వారమై ఉండాలి. నేటి లేఖన భాగములలోకి వెళదాం రండి. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుండి 21వ వచనం వరకు చదువుగా విని ఉన్నాం. ఇక్కడ 20వ వచనాన్ని ధ్యాన వచనముగా చదువుకుందాం. నరులు తమకు దేవతలను కల్పించుకుందురా, అయినను అవి దైవములు కావు. ఇక్కడ ఉపాంశము జీవము లేని రాయి. ప్రియ దేవుని బిడలారా, దేవుడు ఇర్మియా ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. మీరు హేయమైన దోషములతో పాపకార్యములతో దేశమును అపవిత్రపరిచారు. మీ పాపములకు 2 తీర్పు ఉంటుంది. మీకు నిర్గమ అనుభవమును కలుగుజేతును. అన్యజనులు ప్రభు వైపు మళ్ళుతారు. మీకు కలగబో శిక్ష విడుదలను గురించి వాగ్దానము తెలుపుచున్నటువంటి సందర్భం. ప్రియ దేవుని బిడలారా, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనాల్లో చెదరగొట్టబడిన వారు తిరిగి వచ్చుదురు అను వాగ్దానము. వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి తిరిగి రప్పించి వారిని ఆదరిస్తానని చెప్పుచున్న సందర్భం. 16 నుండి 18 వచనాల్లో ఇశ్రాయేలు దోషమును గద్దించుట. 18వ వచనం అంటున్నాడు కదా, వారు తమ హేయ దేవతల కళేభరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు గనుక నేను మొదటి వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి 2 వారికి ప్రతీకారము చేదును. ప్రియదేవుని బిడలారా, విగ్రహారాధన అన్యదేవతారాధన వలన దేశము అపవిత్రపరిచారు కనుక వారికి 2 శిక్ష అంటూ ఉన్నాడు. 19వ వచనం నుండి 21వ వచనం వరకు గమనిస్తే దేశములు దేవుని వైపు తిరుగుట. 19వ వచనం అంటున్నాడు, యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, బోధిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరుల వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమునకు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. ఇర్మియా దేవుని సన్నిధిలో ప్రార్థించుచు ఉన్నాడు. ఏమని? 3 విషయాలు ఇక్కడ. 1 నా బలమా, 2 నా దుర్గమా, 3 నా ఆశ్రయమా అని ప్రార్థిస్తూ దేవుని యందే సంపూర్ణ భద్రత క్షేమం ఉన్నదని తెలుపుచు యెహోవాను తెలుసుకొనండి అంటూ ఉన్నాడు. జీవము లేని రాయిని ఆరాధించవద్దు. స్వార్థ పాఠ్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 26 వచనాలు గమనిస్తే సంగమనే రాయి. ధ్యాన వచనముగా 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచూ ఉన్నాను. యేసు ఎవరు అను విశేషమైన ప్రశ్నకు అన్వేషణకు జవాబు లభించిన సందర్భం ఇది. క్రీస్తు వ్యక్తిత్వమును ప్రత్యక్షపరచబడిన సంఘటనను ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. యేసు ఫిలిప్పిదైన కైసర ప్రాంతమునకు వెళ్ళాడు. కైసర ప్రాంతము గలిలయ సముద్రమునకు దక్షిణ దిశలో 25 మైళ్ళ దూరంలో ఉంది. హేరోదు అంతిమ పాలనకు మొదటి భాగము, హేరోదు అంతిపా పాలనకు వెలుపటి భాగము, చతుర్థాధిపతి అయిన ఫిలిప్పు ఆధీనములో ఉన్న భాగము. ఇక్కడ ప్రజలందరూ యూదేతరులు. శిష్యులకు ప్రశాంతముగా బోధిస్తున్నాడు ప్రభువును వెంటాడుతున్న సమస్య 1, ఎవరైనను నన్ను అర్థం చేసుకున్నారా? 2, నన్ను గూర్చి ఏమనుకొనుచూ ఉన్నారు? ఈ 2 ప్రశ్నలు ప్రభువును వెంటాడుతూ ఉన్నాయి. ప్రియదేవుని బిడలారా, కారణము మొదటిది,
విగ్రహారాధనకు, అన్యదేవతారాధనకు, బహుదేవతారాధనకు నిలయమైన కైసరు చక్రవర్తిని పూజించుటకు హేరోదు రాజు కట్టించిన గొప్ప దేవాలయం ఉన్నది. అక్కడికి వెళ్లి వీరు ఆరాధిస్తూ ఉన్నారు. 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. ప్రశ్నకు జవాబుగా పేతురు చెప్తూ ఉన్నాడు. రెండవ కారణము, ప్రభువుకి నివాసము లేదు, ప్రభువు దగ్గర ధనము లేదు. ఈ యేసు ప్రభువు తన 12 మంది శిష్యులతో వచ్చాడు. నిష్ఠగల యూదులు ప్రభువును చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అటు పరిస్థితుల్లో ఫిలిప్పుదైన కైసరుకు వచ్చాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో, నీవు క్రీస్తువనియు. లూకా సువార్త 9వ అధ్యాయం 20వ వచనంలో, నీవు దేవుని క్రీస్తు అనియు అని పేతురు జవాబిస్తూ ఉన్నాడు. పేతురు మాత్రమే దేవుని కుమారుడు అని గుర్తించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో సంఘమును గుర్చిన ప్రత్యక్షత ఇక్కడ చూస్తూ ఉన్నాం. 19వ వచనంలో అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మీకు ఇచ్చేదను. తాళపు చెవులు పేతురికి ఇవ్వడం అనేటటువంటి ఇందులో ఉన్న ఆంతర్యము, మానవుల పాపాలు క్షమించే అధికారము పేతురుకు ఇవ్వబడినట్లే. కాబట్టే రోమా సంఘమునకు బిషప్ అయ్యాడు. ఆ అధికారమే నేడు రోమన్ క్యాథోలిక్ నాయకులు పోప్పులుగా కొనసాగబడుతూ ఉన్నారు. ఎవరైనా రాయి అని పిలిస్తే దేవుడే నిజమైన స్థిరమైన రాయి అని యూదులు విశ్వసించేవారు. పేతురు అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి దగ్గర సువార్త బోధిస్తూ ఉంటే 3000 మంది మారారండి. అదే తాళపు ఇవ్వడం, విశ్వాసులను దేవుని బిడ్డలుగా చేయడము, విశ్వాసులుగా బలపరచడము. యేసు అనగా నా సంఘము, బండ మీద కట్టుట అనే అర్థాలు. బండ అనగా పేతురు కాదు, పేతురు యొక్క విశ్వాసము. సజీవుడైన క్రీస్తును విశ్వాసము మీద మీ సంఘమును కట్టుకో. క్రీస్తును బండ మీద మీ సంఘాన్ని మీరు కట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే చర్చ్ షుడ్ బి హోలీ, చర్చ్ షుడ్ బి క్యాథోలిక్, చర్చ్ షుడ్ బి వన్. సంఘము పవిత్రమైనది, సంఘము సార్వత్రికమైనది, సంఘము ఒకటై ఉన్నది. మన సంఘము సార్వత్రిక సంఘం అండి. అందరినీ ఆహ్వానించే సంఘము, అందరినీ ప్రేమతో హక్కున చేర్చుకునేటటువంటి సంఘాలు మనవి క్రీస్తు సంఘాలు, క్రైస్తవ సంఘాలు. ప్రియ దేవుని బిడ్డలారా, పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు చదవగా విన్నాం. 7వ వచనాన్ని ధ్యాన వచనముగా చదువుకున్నాం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డుబండయు ఆయను. ఇక్కడ ఉపాంశము తీసివేయబడిన రాయి. ప్రియ దేవుని బిడలారా, పౌలు భక్తుడు ఇక్కడ పేతురు భక్తుడు చెప్పుచున్నటువంటి మాటలను చూస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించండి అని ఈ పత్రికా పాఠ్య భాగంలో చెప్పబడుతున్నటువంటి మాటలు. నిర్మించువారు తృణీకరించిన రాయి. ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు జనాంగము మూలరాయిగా పోల్చబడినది. దానిని అన్య జనాంగాలు తృణీకరించారు. ఇశ్రాయేలు క్రీస్తును తృణీకరించినను, యూదులు ప్రభువును తృణీకరించినను, దేవుడు క్రీస్తును మూలరాయిగా ఏర్పరిచాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనంలో మనం ఆల్రెడీ విన్నాం. పునాది రాయి మెస్సయ్య అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే, 1 నిర్మించువారు తృణీకరించిన రాయి, 2 సంఘం యొక్క స్వభావము, క్రైస్తవ విశ్వాసుల యొక్క సమూహము, క్రైస్తవులు సజీవమైన రాళ్ళు, సంఘము సజీవమైన మందిరము, గృహము. క్రైస్తవులు పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. ఈ యాజకుని బాధ్యత దేవుని సన్నిధికి రావడము, ప్రజలను దేవుని యొద్దకు నడిపించడము. క్రైస్తవ అర్పణలు ఆత్మ సంబంధమైనవి, పవిత్రముగా ఉండాలి. సంఘము తనను పిలిచిన గుణాతిశయములను పరచాలి. 9వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, సంఘం యొక్క మహిమ. అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ సంఘం యొక్క పని. క్రైస్తవులు ఆధిక్యత కొరకు పిలువబడ్డారు. క్రైస్తవులు విధేయత కొరకు పిలువబడ్డారు. క్రైస్తవులు సేవ నిమిత్తమై పిలువబడ్డారు. రాజులైన యాజక సమూహము క్రైస్తవ సంఘము, పరిశుద్ధ జనము క్రైస్తవ సంఘము, ప్రత్యేకింపబడిన జనము క్రైస్తవ సంఘము, దేవుని సొత్తై ఉన్నారు క్రైస్తవ సంఘ విశ్వాసులు. అందుకే ప్రియమైనటువంటి వారలారా, మన అంశము సజీవమైన రాయి,
జీవము లేని రాయి, సంఘం అనే రాయి, తీసివేయబడిన రాయి, అదే మూలకు తలరాయి. కాబట్టి అన్య జనాంగముగా తృణీకరింపబడుతున్న మనము దేవునికి వినియోగపడే సంఘములో ఒక రాయిగా ఉపయోగపడే విశ్వాసిగా మనము ఉందాం. క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం, ఆత్మీయముగా బలపడదాం, నిత్య జీవం చేరుకుందాం. అట్టి కృపా సహాయము మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరికీ అందించి వాక్యము ద్వారా బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలిండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీ ఎల్లరికును ఆదివారపు శుభములు, వందనములు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో వీక్షించండి, మీకు ఉపయోగపడుతూ ఉన్నదని ఆశిస్తూ ఉన్నాము. మరొక వీడియో వీక్షించడానికి సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియపరచాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లు మీ సహోదరుడు. ఆమేన్.